నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే సూర్య నటించిన వీరభద్రుడు సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా నిన్ననే స్టార్ట్ కావాల్సింది, కానీ నిన్న ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సినిమాని ఈ రోజుకైతే మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. మొత్తానికి సినిమా అయితే స్టార్ట్ అయింది. అయితే డే వన్న చాలామంది తెలుగు హీరోలకే డే వన్న జనాలు అయితే ఉండరు, కానీ సూర్య సినిమాకి మాత్రం 90% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది థియేటర్లో. ఇది మాత్రం నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది తెలుగు హీరోలకే డే వన్ కలెక్షన్స్ ఉండట్లేదు, పెద్ద పెద్ద హీరోలకు కూడా. కానీ సూర్య తను తమిళ అయినా సరే, తమిళ యాక్టర్ అయినా సరే, తెలుగులో ఇంత ఫ్యాన్ బేస్ ఉందంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో సూర్య తీసిన ఏ సినిమా కూడా జనానికి పెద్దగా ఎక్కడం లేదు, అన్నీ కూడా వరుసగా ఫ్లాప్స్ అయితే ఇస్తున్నాడు. కానీ ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఫ్లాప్ టాక్ అయితే కనపడింది. అంటే సినిమాలో ఏం లేనట్లుంది, మళ్ళీ యథావిధిగా అదే సినిమాలు తీస్తున్నాడు ఈయన అని అనిపించింది. బట్ సినిమాకి స్టార్ట్ అయిన అంటే థియేటర్లోకి వెళ్ళి సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు చూసిన తర్వాత పర్వాలేదు, బాగుంది సినిమా, సూర్య ఈసారి హిట్ అయితే కొట్టబోతున్నాడు అని అనిపించింది. నిజంగా డే వన్ 90%కి పైగా ఆక్యుపెన్సీ కనిపించిందంటే సినిమాకి హిట్ టాక్ వస్తే ఇక థియేటర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. బట్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బాగుంది సినిమా, పర్వాలేదు, డీసెంట్గా ఉంది అనిపించింది. మరి ఓ రేంజ్లో లేదు, కానీ ఆ స్టోరీ కానీ, వాళ్ళు బిల్డ్ చేసిన విధానం కానీ, తర్వాత ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏమైందో ఏమో తెలియదు, కానీ సినిమాని ఎటు కాకుండా చేసి పెట్టారు. అసలు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధమే లేకుండా చేశారు. ఫస్ట్ హాఫ్లో ఉన్న స్టోరీ ఒకటి, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకోటి. రెండు కథలు ఒకేసారి సినిమాలో చూస్తున్నామా అని కూడా అనిపించింది. బేసిక్గా ఈ సినిమా కోర్ పాయింట్ ఏంటంటే కోర్టుల్లో ప్రజలకి ఎంతవరకు న్యాయం దొరుకుతుంది, అలాగే కోర్టుల్లో ఉన్న అవినీతి, అంటే లాయర్లు కానీ, తర్వాత జడ్జిలు కానీ ఆ వాయిదాలు ఎందుకు వేస్తారు, అలాంటివన్నీ చాలా బాగా డీల్ చేశారు. అయితే ఒక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్లో అంటే సినిమా ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి స్టోరీ మొత్తాన్ని డైల్యూట్ చేశారు మొత్తానికి. అసలు మరి ఆ మాత్రం దానికి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎందుకు నడిపించారు అనేది ఒక చేసే ప్రశ్న, మనకు అర్థం కాని ప్రశ్న అది. అంటే సినిమా స్టోరీ ఏంటంటే బేసిక్గా ఒక తండ్రి కూతురు ఇద్దరు కలిసి హైదరాబాద్కి వస్తారు. వాళ్ళు ఒక 60 తులాల బంగారు తీసుకొని వస్తారు. అయితే దొంగల బంగారాన్ని కొట్టేస్తారు. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు దాన్ని రికవరీ చేస్తారు. చేస్తే 60 తులాల బంగారులో 45 తులాలు మాత్రమే ఇస్తారు. అయితే ఆ ఇచ్చే బంగారు కూడా కోర్టుకు వెళ్ళి తీసుకోమని చెప్తారు. అయితే వాళ్ళు ఇక చేసేదని లేక కోర్టుకు వెళ్తే అక్కడ మన విలన్ ఆర్జే బాలాజీగా ఉంటాడు. ఆయన జడ్జిని మేనేజ్ చేస్తూ ఇలా వాయిదాల మీద వాయిదాలు వేయించుకుంటూ వాళ్ళతో ఎక్కువ డబ్బులు గుంజడం, అందులో కోర్టులో ఉన్న అవినీతి గురించి అవన్నీ చూపించారు. అయితే వాళ్ళకి ఎంతకీ ఆ డబ్బులు అనేది రాదన్నమాట. దాంతో వెళ్ళి ఆ వీరభద్రునికి, అంటే ఆ గ్రామ దేవుడు వీరభద్రునికి అయితే ఆయన మొర పెట్టుకుంటాడు. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే సాక్షాత్తు దేవుడే దిగి వస్తాడనమాట. దిగి వచ్చిన తర్వాత వాళ్ళకు న్యాయం చేయడానికి వస్తాడు. అంతవరకు బాగానే ఉంది, దేవుడు వచ్చాడు, బాగానే ఉంది. అయితే ఆయన తర్వాత మళ్ళీ లాయర్గా కోర్టులోకి ఎంట్రీ ఇస్తాడు. సరే, కోర్టులోకి లాయర్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, కోర్టులో వాదోపవాదాలు జరగాలి. అంటే వాళ్ళ తరపున జైభీమ్ సినిమాల లాగా వాదించి వాళ్ళకు న్యాయం జరిపించాలి. కానీ అలాంటిదేం కనిపించదు. అయినప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది. కానీ ఇంటర్వెల్లో మళ్ళీ ఈ స్టోరీని పక్కన పెట్టేసి ఆ బంగారు వాళ్ళు తీసుకెళ్ళినది ఏదైతే ఉందో దాన్ని పక్కన పడేసి సెకండ్ హాఫ్లో ఇంకోటి ఎత్తుకున్నారు. దాంతో సినిమా స్టోరీ మొత్తం డైల్యూట్ అయిపోయింది. అసలు ఒకేసారి 2 సినిమాలు చూస్తున్నామా, దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అని మధ్య మధ్యలో డౌట్స్ వస్తుంటాయి. మళ్ళీ దానికి తోడు లియో అని, సింగం అని, తర్వాత గ్రామదేవుడు అని, ఎంత వరస్ట్ అంటే వరస్ట్. అసలు సెకండ్ హాఫ్లో వాళ్ళు ఏం చేశారో ఒకసారి ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు కూడా అర్థం కాదేమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మరి ఓ రేంజ్లో కాదు, కానీ ఇంట్రెస్టింగ్గా కూర్చోబెట్టింది. ఆ సినిమాని కథని బిల్డ్ చేసిన విధానం కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఆ తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే ఎమోషన్స్ కానీ, ఆ కోర్టుల్లో జరిగే అంటే ప్రజలకు జరిగే అన్యాయం గురించి కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. చాలామంది ఎమోషనల్ కూడా అయ్యి ఉంటారు. అంటే నేను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాను కొన్ని సీన్స్లో. అరే, మన కోర్టుల్లో, భారతదేశంలో ఉన్నటువంటి కోర్టుల్లో ఇంతే కదా జరిగేది అని కూడా వాస్తవానికి చాలా దగ్గరగా ఉందన్నమాట. ఇదే వాస్తవం అన్నట్టుగా చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక దాని మీదనే స్టోరీని నడిపించింటే బాగుండేది. కానీ సూర్య వీరభద్రుడిగా ఉండి మళ్ళీ మనిషిగా మారి మళ్ళీ కోర్టుకి రావడం, అక్కడికి వచ్చేసిన తర్వాత అసలు తప్పులే జరగకుండా నేను చూసుకుంటానని చెప్పేసి ఎటువంటి గొడవలు లేకుండా చేయడం, ఆ కోర్టుకి ఏదో కేసులు రాకుండా చేయడం, ఏదేదో చేసి పెట్టారు. మళ్ళీ తర్వాత ఏమంటారు, ఆ పొలిమేర దాటిన తర్వాత వీరభద్రునికి ఇంకా పవర్స్ పనిచేయమంటారు. మళ్ళీ ఆ తర్వాత ఆ పక్కకు వెళ్ళి కానీ విలన్ మాత్రం అదే ఏరియాలో ఉండి విలన్ మాత్రం
చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ మిగతా కేసుల్లో చూసుకుంటే ఎక్కడా కూడా ఏమీ జరగకుండా చూసుకున్న వీరభద్రుడు విలన్ విషయంలో మాత్రం పట్టించుకున్నట్టుగా ఉంటాడు. ఫస్ట్ హాఫ్లో కూడా సూర్య 30 మినిట్స్ తర్వాత, అంటే దాదాపుగా 35 మినిట్స్ తర్వాత ఆయన ఎంట్రీ ఇస్తాడు. అయినప్పటికీ పర్వాలేదు. అప్పటి వరకు ఆ తండ్రి కూతుల మధ్య ఎమోషను, తర్వాత కోర్టుల్లో జరిగే అవినీతి గురించి, వాటన్నింటి గురించి చాలా బాగా చూపించారు. అసలు సూర్య రాలేదే అన్నటువంటి ఆలోచన కూడా మనకు రాలేదు. స్టోరీని అంతగా తీసుకెళ్లారనమాట. అంత డెప్త్గా చూపించారు స్టోరీ మొత్తాన్ని. కాబట్టి సూర్య గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆయన 30 to 35 మినిట్స్ తర్వాత ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత దేవుడిగా వచ్చి మళ్ళీ మానవ అవతారం లేకొచ్చి కోర్టు లేకొచ్చి తర్వాత ఏదేదో చేస్తాడు. కానీ అప్పటికి కూడా పర్వాలేదు, ఓకే, సరే సరే అనుకున్నాం. అంటే ఇంకా సెకండ్ హాఫ్ సినిమా ఉంది కదా, ఇంకా ఏమైనా జరుగుతుందేమో, జైభీమ్ సినిమాల మాదిరిగా ఒక కోర్టు డ్రామా, లేదు కోర్టు సినిమాల మాదిరిగా ఒక కోర్టు డ్రామా ఉంటుందేమో అన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటాం. కానీ ఇంటర్వెల్ అయిన తర్వాత ఇక కథ మొత్తాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. దేవుడు అంటారు, గ్రామ దేవుడు అంటారు, ఆయనకి పవర్స్, ఆ పొలిమేర దాటితే పవర్స్ ఉండమంటారు, తర్వాత లియో అంటారు, సింగం అంటారు, ఇక ఎట్టెటో తీసుకెళ్ళిపోయారు. మొత్తానికైతే ఈ సినిమా కూడా ఏమంతగా నచ్చలేదు. సో ఇంత ఎండాకాలంలో ఈ ఎండల్లో వెళ్ళి చూసేంత సినిమా అయితే కాదు ఇది. నాకు తెలిసి ఓటీటీలో కూడా దీన్ని చూడలేరు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే చూస్తారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మీరు కూడా బాగానే ఫీల్ అవుతారు, అరే బాగున్న సినిమాని వీళ్ళు బాగోలేదని చెప్పారని కూడా అనుకుంటారు. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మీరు కూడా మాతో కలిసిపోతారు. ఇది మొత్తానికైతే సినిమా నాకైతే నచ్చలేదు. సూర్య పైన అభిమానంతో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం.